అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ మండలం రాజన్నపల్లి పరిధిలో ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ స్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ డిఫెన్స్ అకాడమీ చైర్మన్ వెన్నుపూస సంజీవరెడ్డి మాట్లాడుతూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ అకాడమీలో ఘనంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు రాజన్నపల్లి నారప్పరెడ్డి, పలువురు నాయకులు, ఎంపీటీసీ కృష్ణారెడ్డి, పలువురు డిఫెన్స్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం స్వాతంత్ర్యం రావడానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధుల యొక్క త్యాగాలతో ఈ రోజు మన అందరము కూడా ఎంతో ఆనందంగా ఉన్నామని, అలాంటి త్యాగదనులందరినీ కూడా నేటి సమాజానికి వారి పోరాటాలు తెలియజేసే బాధ్యత మనకుందని, కొన్ని లక్షల మంది స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పిస్తే వచ్చిన స్వాతంత్ర్యం భారతదేశంలో మనం ఎంతో స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నామని, అతి చిన్న వయసులోనే ప్రాణాలను ఇచ్చిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా అనేక మంది తమ జీవితాలను త్యాగం చేశారని, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలుగా మన దేశం ఎంతో గర్వపడే విధంగా త్యాగమూర్తులు నిరంతరం పనిచేసి మహనీయులకు నివాళులర్పించారు. మన భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తుందని, మనమందరం కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు విదేశీ వస్తువులు కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా కూడా మన దేశం మొదటి స్థానంలో ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కడ విద్యార్థులు మాట్లాడుతూ మా ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ అకాడమీలో మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మా దేవుడు సంజీవ్ రెడ్డి సార్ తన బిడ్డలాగా చూసుకుంటున్నారు. ట్రైనింగ్, స్టడింగ్ మరియు ప్రతిరోజు ఈవెంట్స్ చేస్తున్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ అకాడమీ మా యొక్క దేవాలయమని అక్కడ విద్యార్థులు తెలియజేశారు. స్వాతంత్రం కోసం ప్రాణాలర్పిస్తే వచ్చిన స్వాతంత్రం భారతదేశంలో మనం ఎంతో స్వేచ్ఛగా ఈరోజు బతుకుతున్నామని, అతి చిన్న వయసులోనే ప్రాణాలను ఇచ్చిన భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి, వీర సావర్కర్, సుభాష్ చంద్రబోస్ ఇలా అనేక మంది తమ జీవితాలను త్యాగం చేశారని, స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలుగా మన దేశం ఎంతో గర్వపడే విధంగా త్యాగమూర్తులు నిరంతరం పనిచేసి మహనీయులకు నివాళులర్పించారు.
మన భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తుందని, మనమందరం కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు విదేశీ వస్తువులు కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా కూడా మన దేశం మొదటి స్థానంలో ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కడ విద్యార్థులు మాట్లాడుతూ, మా ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ అకాడమీలో మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మా దేవుడు సంజీవ్ రెడ్డి సార్ తన బిడ్డలాగా చూసుకుంటున్నారు. ట్రైనింగ్, స్టడింగ్ మరియు ప్రతిరోజు ఈవెంట్స్ చేస్తున్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ అకాడమీ మా యొక్క దేవాలయమని అక్కడ విద్యార్థులు తెలియజేశారు. సందర్భంగా ఈరోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగినది. ఈ మన స్వతంత్ర దినోత్సవం 1947 ఆగస్టు 15 లోపల ఎంతో వేల మంది మహానుభావులు దేశం కోసం కష్టపడి మనకి స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆ మహానుభావులు భగత్ సింగ్ కానీ, మహాత్మా గాంధీ కానీ ఇలాంటి వ్యక్తులు ఎంతోమంది కష్టపడి మన దేశానికి స్వతంత్రం వచ్చినది. ఈ స్వాతంత్ర దినోత్సవంగా ఈ మన భారతదేశంలో ఒక గవర్నమెంట్ హాలిడే కూడా ప్రకటించబడినది. గతంలో ఎంతోమంది బ్రిటిష్ వాళ్ళు మనం ఒక నల్ల కుక్కగా కూడా చూసినారు. ఆ స్వతంత్రం కోసం చాగమూర్తులు నిరంతరం పనిచేసి మహనీయులకు నివాళులర్పించారు. మన భారతదేశం విశ్వ గురువుగా నిలుస్తుందని, మనమందరం కూడా మన ప్రధానమంత్రి గారు చెప్పినట్లు విదేశీ వస్తువులు కొనుగోలు చేయకుండా స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేసినట్లయితే ఆర్థికంగా కూడా మన దేశం మొదటి స్థానంలో ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కడ విద్యార్థులు మాట్లాడుతూ, మా ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ అకాడమీలో మాకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మా దేవుడు సంజీవ్ రెడ్డి సార్ తన బిడ్డలాగా చూసుకుంటున్నారు. ట్రైనింగ్, స్టడింగ్ మరియు ప్రతిరోజు ఈవెంట్స్ చేస్తున్నారు. అన్ని సదుపాయాలు కల్పిస్తున్నారు. ఈ ఎస్ఆర్ డిఫెన్స్ ఆర్మీ అకాడమీ మా యొక్క దేవాలయమని అక్కడ విద్యార్థులు తెలియజేశారు.